నమస్తే, టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకంబరం. ఈ వీడియోలో మీకు తెలుగులో కొటేషన్స్ తెలియజేయబోతూ ఉన్నాను. దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి, మధ్యలో స్కిప్ చేయకండి. వీడియోని చివరి వరకు ఫాలో కండి. అలానే బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్ తప్పట పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కొటేషన్స్ మొదలు పెడదాం. ధనం వల్ల సుఖం పొందవచ్చు అని అందరూ పిచ్చిగా సంపాదిస్తూ ఉంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవడమే అశాంతితో అల్లాడుతూ ఉంటారు. అత్యంత ప్రేమానురాగాల్లో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది. తెలుసుకో మిత్రమా. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు అదర్స్. నమస్తే, టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. ఆర్థిక బలహీనుడు ఎంత నిజాయితీగా బ్రతికినా గౌరవం ఉండదు. కానీ డబ్బు బలం ఉన్నవాడు ఎంత నీచుడైన మర్యాదలకు పదవి ఉండదు. తెలుసుకో మిత్రమా. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ టు అదర్స్. Thank you one and all. Please follow my videos. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. భగవద్గీతలో ఈ సూక్తి మనకి తెలియచేయబడుతూ ఉంది. కాబట్టి కాలానికి కర్మకు లోబడి మన ప్రవర్తన ఉండాలి. కాలం ఎన్నెన్నో గాయాలను చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే గడియారంలో పువ్వులు ఉండవు, ముళ్ళు మాత్రమే ఉంటాయి. సో జీవితం కూడా ముళ్ళని దాటుకుంటూ పోతే పూలవనాన్ని చేరుకునే విధంగా మన జీవితం ఉంటుంది. కాబట్టి కష్టాలని కన్నీటితోటి ఎదుర్కొనే శక్తి మనకు ఆ భగవంతుడు ప్రసాదించాలి. మనుషుల స్వభావం రెండు రకాలుగా ఉంటుంది. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతూ ఉంటారు. అవసరం తీరిన తర్వాత తేలులా కుట్టి మాట్లాడుతారు. కాబట్టి తేలుకి ఎంత విషం ఉంటుందో మనిషి యొక్క కఠినమైన మాటకు కూడా అంతే విషం ఉంటుంది. కాబట్టి మాట మనిషిని ప్రభావితం చేస్తుంది.